దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 7th May 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 23వ అధ్యాయము 5వ వచనము, సామ్ నంబర్ 23 and verse 5. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల ఎంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, let me read this in English. Thou preparest a table before me in the presence of mine enemies. Thou anointest my head with oil, my cup runneth over. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన 23వ అధ్యాయము పరిశుద్ధ బల్లకు సంబంధమైన కీర్తన. సామ్ నంబర్ 23 is the Psalm of the Holy Communion. 22వ కీర్తన ఆయన సిలువ ప్రవచనాలతో నిండి ఉన్నది. 24వ కీర్తన ఆయన పునరుద్ధానముతో నిండి ఉన్నది. 23వ కీర్తన హోలీ కమ్యూనియన్కి సంబంధమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, హియర్ జీసస్ ఇట్స్ అ ప్రాఫెసీ అబౌట్ ద కప్ రన్నెత్ ఓవర్. ఈరోజు మనము ఆ గిన్నెలో నుంచి మనము తాగుతున్నాము. యేసు ప్రభు రక్తంలో వీఆర్ డ్రింకింగ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదనే ఆ యొక్క ఆశీర్వాదం ఎలా పొందుకుంటామంటే, ఆయన హోలీ కమ్యూనియన్లో ప్రభురాత్రి సంస్కారంలో పాల్గొనడం ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదనే ఆశీర్వాదంలో మనము నడుస్తున్నాం కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచదువు. యేసు క్రీస్తు వారు శత్రువులు ఎదుట ఆయన సిలువ మీద ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణము మనకు భోజనముగా మారింది. శత్రువులు ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచితివి. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో ఇట్స్ ఎ న్యూ వే ఆఫ్ అండర్స్టాండింగ్ సామ్ 23, 23వ కీర్తనను ఇంకొక కోణంలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇట్ ఇస్ ద సామ్ ఆఫ్ ద హోలీ కమ్యూనియన్. 22nd సామ్ ఈజ్ అబౌట్ గుడ్ ఫ్రైడే, 24th సామ్ ఈజ్ అబౌట్ ఈస్టర్, 23rd సామ్ ఈజ్ అబౌట్ ద హోలీ కమ్యూనియన్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను ఆ హోలీ కమ్యూనియన్లో ప్రభురాత్రి భోజనంలో మనము పాల్గొనడం ద్వారా ఆయన యొక్క శక్తిని మనం పొందుకుంటున్నాము. ఆయనతో మనం పాలివారవుతున్నాము. హిందీ में पढ़ेंगे भजन संहिता 23rd chapter और 5th वचन पढ़ रहे हैं. तू मेरे सताने वाले के सामने मेरे लिए मेज बिछाता है, तूने मेरे सिर पर तेल मला है, मेरा कटोरा उमड़ रहा है. मेरा कटोरा उमड़ रहा है. आज हम यीशु मसीह का लहू को उस कटोरा से पी रहे हैं. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ హోలీ కమ్యూనియన్లో మనం పాల్గొవాలి. You have to partake in the Holy Communion. Remember the body of Jesus. Remember the blood of Jesus. Eat the body of Jesus and drink the blood of Jesus. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రతిష్ఠింపబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు, అభిషేకింపబడిన వారు, దేవుని కుమారులుగా పిలబడుతున్న వారు ఎలాగా దాని యొక్క రుజువు ఏంటి తెలుసండి, దాని యొక్క కనెక్షన్ ఏంటి తెలుసండి? ప్రభురాత్రి సంస్కారం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి స్తోత్రం. దేవా, పరిశుద్ధ బలలో మేము పాలు పంచుకోవాలని ఈరోజు మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించి దేవా, నీ బలలో పాలిభాగస్తులుగా చేసినందుకు స్తోత్రములు. మా కొరకు ఆహారముగా మారిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అనారోగ్యం వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో మీరు దీవించినందుకు స్తోత్రం నాయన. బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరిని బిజినెస్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, నాయన తండ్రి, దేవ తండ్రి, కాలేజెస్ యూనివర్సిటీస్లో చదువుతున్న వారు నాయన, దేవ స్కూల్స్లో చదువుతున్న వారిని దీవించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ర్యాంక్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు
పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకోవాలి దీవించి మీ దయాకీటం ధరింపజేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపజేసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. పరిచయం అంతట్లో కూడా మీ సహాయం దయచేసి నీ కృప దయచేయమని వేడుకుంటున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొందునాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారంలో మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రాశ్రమించము. మమ్మల్ని శోధనలు తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.